నమస్తే. వీతిని స్వాతం లక్ష్య సమాజీతం. భారతదేశం అంటే యజ్ఞాలు, యాగాలు, సనాతన ధర్మం, సనాతన కల్చర్. మరి సెప్టెంబర్ 17 తారీఖు రోజు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నటువంటి శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కమిటీ ప్రెసిడెంట్ వెంకటాపురం ధనకర్ణాచారి గారు మనతోటి ఉన్నారు. వారిని అడిగి మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతుంది, ప్రజెంట్ ఈ యజ్ఞానికి మరి ప్రెసిడెంట్గా నిర్వహిస్తున్నటువంటి ఈ వ్యక్తితోటి మరికొన్ని అంశాలు చర్చిద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? మరి ఈ యొక్క యజ్ఞ మహోత్సవం ఎన్ని సంవత్సరాల నుంచి మీ యొక్క విశ్వకర్మలు తీస్తున్నారు? ఈ శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం దాదాపు 37 సంవత్సరాలు, ఇది 38వ సంవత్సరం నిర్వహిస్తుంది. మీరు ఈసారి ప్రెసిడెంట్గా కొనసాగుతారు, ఎలా అనిపిస్తుంది? ఏ స్పెషల్గా ఏమన్నా యాక్టివిటీస్? ఇది నేను దాదాపు 4 సంవత్సరాల నుంచి ఈ అవకాశాన్ని నేను చేద్దామని చాలా 4 ఇయర్స్ నుంచి నేను వేచి ఉన్నాను. కానీ ఈసారి విశ్వకర్మ దేవుడు ఆయన ప్రత్యేకించి నాకు ఈసారి అవకాశం ఇచ్చినందుకు నేను ఆ భగవంతుని కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈ ప్రెసిడెంట్ అనేది, ఈ యజ్ఞం అనేది ఒక భక్తిగా విశ్వకర్మకు ఒక ఏంటంటే సేవ చేయడం అనేది అధ్యక్ష పదవి. అయితే ఆ అవకాశం నాకు వచ్చినందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. ఈసారి ఎంతో పెద్ద ఎత్తున, ఎందుకంటే 38 సంవత్సరాల నుంచి అందరూ చేసుకుంటూ వస్తున్నారు. అందరూ యజ్ఞాలు, మళ్ళీ హవనాలు అన్నీ చేస్తున్నారు. కానీ నేను కూడా ఈసారి ఒక యజ్ఞం చేస్తూ భగవంతుని పూజకు ఎక్కువ దృష్టిస్తూ, అదేవిధంగా విశ్వకర్మల యొక్క ఐక్యతను పాటుపడాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మొత్తం మీద చూసినట్టయితే మరి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎంతమందిని కూర్చోబెట్టి యజ్ఞానికి చేకరించే అవకాశం ఉంది? ఎంతమంది దంపతులు ఏమన్నా ఇప్పటివరకు మీకు ఏమన్నా? దాదాపు ప్రతిసారి యజ్ఞంలో 30-40 మంది యజ్ఞంలో కూర్చుంటారు. అంటే దానికి పూజ సామాగ్రి అనేది వాళ్ళంతా వాళ్ళు తెచ్చుకుంటారు. మిగతా ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి కంపల్సరీ మా యజ్ఞ కమిటీ తరఫు నుంచి ఇవ్వడం జరుగుతుంది. మరి వేద పండితులు యజ్ఞం అంటే కూడుకున్నది, మరి ఎక్కడి నుంచి వస్తారు, ఎంతమంది వస్తారు? వేదాంతం ఎంతసేపు జరిగే అవకాశం ఉంది? దాదాపు వేదాంతం అంటే పొద్దున 6 o'clock వేద పారాయణం, మంగళ వాయిదాలతోని పూజ జరుగుతుంది. మళ్ళీ 7 గంటలకు గణపతి పూజ, పుణ్యహానందం, అఖండ ప్రతిష్ట, అంకుర్పాన, మళ్ళీ ప్రధాన కలస్థాపన కూడా జరుగుతుంది. అదేవిధంగా 7:40కు ధ్వజారోహణము, అదేవిధంగా 8 గంటలకు శ్రీ గాయత్రి విశ్వకర్మ యజ్ఞం ఆరంభమవుతుంది. దాని తర్వాత ఈ హస్తకళ ప్రదర్శనలు, మళ్ళీ పూర్ణహుతి, అదేవిధంగా శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ని అభిషేకం కూడా జరుగుతుంది. అదేవిధంగా శ్రీ స్వామివారికి విశేష అలంకరణ మరియు పల్లకి సేవ, మహాప్రసాద వితరణ, మహాసభ, సన్మాన కార్యక్రమాలు, సంస్కృత కార్యక్రమాలు, సన్మాన కార్యక్రమం, విశ్వకర్మ లడ్డు వేలం పాటు సంస్కృత కార్యక్రమంతో పాటు వందన సమర్పణ జరుగుతుంది. అయితే మొత్తం మరి అన్ని గ్రామాల నుంచి వచ్చే అవకాశం ఉందా? వాళ్ళకైనా స్పెషల్గా మీరేమన్నా ఏర్పాటు చేశారు? ఇది ఇప్పుడు కాదు కదా, ప్రతి సంవత్సరము ఈ 37 సంవత్సరాల నుంచి మన తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా అందరూ రావడం జరుగుతుంది. అయితే ఈసారి కూడా మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలకి, మహారాష్ట్రకి నుంచి, కర్ణాటక నుంచి కూడా చాలామంది విశ్వకర్మీలు వస్తారు. ఢిల్లీకి నుంచి కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫస్ట్ మేము మా తాతల కాలం నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెట్టడం జరుగుతుంది. అప్పుడు ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఒక్కటే దగ్గర జరగడం జరుగుతుంది. కానీ ఇప్పుడు జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా కూడా చాలా పెద్ద ఎత్తున ఇయ్యాల మన ప్రధాని మోడీ కూడా, ఆ రోజు మా అదృష్టమైన ప్రధాని మోడీ బర్త్డే కూడా అదే రోజు కాబట్టి ఆయన కూడా గవర్నమెంట్ తరఫున, కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ తరఫున ఈ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం కూడా నిర్వహించబడుతుంది. అయితే ఇప్పుడు ఇంతమంది వస్తున్నారు కదా, ఉదయం 6 గంటలకి స్టార్ట్, అంటే 17 తారీఖు స్టార్ట్, 16 తారీఖు సాయంత్రం లోపే వచ్చే అవకాశం ఉందా? వివిధ రాష్ట్రాల నుంచి చాలా మంది వస్తారు. 16 తారీఖు వచ్చి వాళ్ళ వసతులు వాళ్ళు ఎంచుకుంటారు. కానీ 17 తారీఖు పొద్దున 6 గంటల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ వసతి సౌకర్యాల కోసం ప్రభుత్వానికి ఏమన్నా మీరు? ప్రభుత్వంతో మాకేం సహకారం లేదు. ప్రభుత్వం మాకు ఒకటే ఇచ్చేది అంటే ఎగ్జిబిషన్ గోడ అనేది ప్రభుత్వం తరఫున ఫ్రీగా ఇస్తుంది. మరి ఆ రోజు 17 తారీఖు లంచ్ ఏర్పాట్లు కానీ, లంచ్ భోజనాలు ఉంటాయి. వాళ్ళకు అన్ని ఏర్పాట్లు, వాటర్ కానీ, వెల్కమ్ డ్రింక్స్ కానీ ఇవన్నీ ఏర్పాట్లు చేస్తాం. మీ కమిటీ నుంచి వారికి ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? ఎవరికి? వచ్చినటువంటి వాళ్ళందరికీ. వచ్చినట్టు వాళ్ళకి అంటే ఏమి ఇచ్చేయలేదు. అంటే ఇప్పుడు మన కుల పెద్దలు ఎవరైతే ఉంటారో, మన రాష్ట్ర విశ్వకర్మ సంఘం పెద్దలు, మళ్ళీ జిల్లాల విశ్వకర్మ పెద్దలు, మళ్ళీ మాలో ఎన్నుకున్న సర్పంచులు, మా రాజకీయంగా ఎదుగుతున్న మా విశ్వకర్మీలకు మా వంతు మేము సన్మానం చేసి వాళ్ళకు
ఆహ్వానిస్తామని. ఓకే, ఇప్పటి వరకు మరి మీకున్నటువంటి పెద్దలకు ఆహ్వాన పత్రిక ఎవరెవరికి ఇచ్చారు, ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది? నేను ఒక తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క లీడర్ని. నేను ఈరోజు బీడీఎల్లో తెలంగాణ ఎంప్లాయీస్ నేను ప్రెసిడెంట్. నేను మొన్ననే ఎలక్షన్స్ గెలిచాను. ఎందుకంటే కేసీఆర్తో చాలా దగ్గర పరిచయము, మరియు కేటీఆర్తో, హరీష్ రావు గారితో, మంత్రులందరితో పరిచయము. ఇంకా ఎవరికి ఇంకా ఇవ్వలేదు. కేవలం మన దత్తాత్రేయ మొన్ననే నిన్న హిమాచల్ గవర్నర్ అయిన దత్తాత్రేయ గారికి ఇచ్చాము. ఆయన కంపల్సరీ నేను ఇక్కడ ఉంటే మాత్రం కంపల్సరీ వస్తా అని చెప్పేసి ఆ గవర్నర్ గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ కూడా అపాయింట్మెంట్ గురించి మేము వెయిట్ చేస్తున్నాము. అదేవిధంగా కేటీఆర్కు, హరీష్ రావు గారికి, అదేవిధంగా మినిస్టర్లు ఈటెల రాజేందర్, ఎందుకంటే వీళ్ళెంబడి నేను ఉద్యమంలో 2004 నుంచి 2001 నుంచి నేను తిరిగిన కాబట్టి వాళ్ళతో నాకు దగ్గర పరిచయం ఉంది. కాబట్టి వాళ్ళు మంత్రులు వచ్చే అవకాశం ఉంది. అదే కాకుండా పార్టీ పరంగా కాకుండా కాంగ్రెస్ నాయకులను కూడా పిలవడానికి మా యొక్క విశ్వకర్మ యజ్ఞ సమితి అనేది నిర్ణయం తీసుకుంది. బీజేపీ తరఫు నుంచి డాక్టర్ లక్ష్మణ్ గారిని, కిషన్ రెడ్డి గారిని, అదేవిధంగా రాజాసింగ్ గారిని కూడా ఇట్లాంటి బీజేపీ నాయకులను కూడా పిలవడానికి మేము ఆలోచిస్తాం, పిలుస్తామని చెప్పి తెలియజేస్తాం. మీ కుల పెద్దలు మీ ఉన్నటువంటి ప్రస్తుతం పదవులలో ఉన్న వాళ్ళు కూడా ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది? మొట్టమొదటి మా కుల పెద్దలు అంటే పష్నూరి మన బ్రహ్మానందచారి గారు, అదేవిధంగా నెక్స్ట్ లాల్కోట గారు, అదేవిధంగా గణేష్ చారి గారు, మదన్ మోహన్ గారు, వీళ్ళంతా కుల పెద్దలు. ఇంతకుముందు చాలామంది ఉండే. అయితే వాళ్ళ తర్వాత ఇప్పుడు జనరేషన్లో వీళ్ళు ఉన్నారు. వాళ్ళే ఇప్పుడు ముఖ్య సలహాదారులు ఉన్నారు. వాళ్ళ యొక్క ఏవైతే విధానంలో ఆ విధానం వల్లనే వాళ్ళు ఏ విధంగా చెప్తారో ఆ విధంగానే మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఏర్పాట్లు ఎంతవరకు వచ్చిన 17 తారీఖు అంటారు కనుక ఈరోజు ఆల్రెడీ 6 దాదాపు ఎగ్జిబిషన్ కూడా బుక్ అయ్యడం జరిగింది. దానికి ఏవైతే వీడియో కానీ, కెమెరా కానీ, పూజ సామాగ్రి కానీ, ప్రసాదాలు అయితే భోజనం గురించి కానీ ఇవన్నీ మొత్తం ఆల్రెడీ క్లియర్ కావడం జరిగింది. ఇంకేంటంటే మేము ఇప్పుడు మా కుల పెద్దలకు, మా సంఘీయులకు కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇది కూడా ఇంకోటి ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మా ప్రభుత్వంతో ఎటువంటి సహకారం ఎగ్జిబిషన్ కావాలంటే ఏ కార్యక్రమం చేసుకున్నా సొంతగా మేమందరం కలుసుకొని తలాయి తీసుకొని మేము ఈ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది. ఎంతమంది పండితులు పాల్గొనే అవకాశం ఉంది? దాదాపు ఇప్పుడు యజ్ఞానికి ఒక పండితులు వేరే, అదేవిధంగా ఏదైతే హవనం చేస్తున్నప్పుడు దాన్ని కూడా వేరే, పట్టాభిషేకం చేస్తున్న కూడా వేరే, మొత్తం దాదాపు 20-30 మంది దాకా రావచ్చు. అంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎప్పుడు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకునే అవకాశం ఉంది? ఎగ్జిబిషన్ గ్రౌండ్ 16 తారీఖు నాడే మాకు హ్యాండ్ ఓవర్ అవుతుంది. 17 తారీఖు ఈవినింగ్ వరకు మేము రిటర్న్ చేస్తాం. మరి సేఫ్టీ విషయంలో కానీ మరి ఇప్పుడు వర్షాకాలం ఉందే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం? వర్షాకాలంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఓపెన్గా లేదు ఇప్పుడు. ఎందుకంటే షెడ్ అనేది చాలా మంచిగా మాకు ఏదైతే అవసరం ఉందో వాన పడకుండా, ఒక చుక్క నీళ్ళు కారకుండా ఆ షెడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే షెడ్లో మేము ఇప్పుడు ఈ కార్యక్రమం చేస్తున్నాము. వాన వచ్చినా ఏమొచ్చినా మాకు ఎటువంటి ఆటంకం లేకుండా, వచ్చిన ప్రజలకు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా శాంతిపూర్వకంగా సేఫ్టీ ఏంటంటే మా యొక్క వాలంటీర్స్ వస్తున్న విశ్వకర్మలు, ఆ వాలంటీర్స్ కూడా దాదాపు 44 మంది కమిటీలు ఉన్నాము. 44 మంది, కొంతమంది క్యాంటీన్ లంచ్ ఏదైతే భోజనాల కార్యక్రమం కాడ, కొంతమంది పూజా కార్యక్రమం కాడ, కొంతమంది పోతే విఐపీస్ వస్తూ వాళ్ళని వెల్కమ్ చేయడానికి ఆ రిసెప్షన్ కమిటీ ద్వారా కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎటువంటి ఆటంకం జరగకుండా మొత్తం ప్లాన్గా మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. జిహెచ్ఎంసీ వాళ్ళ కోఆపరేషన్ కానీ, మరి ఫైర్ స్టేషన్ వాళ్ళ కోఆపరేషన్, పోలీస్ వాళ్ళ కోఆపరేషన్ వీళ్ళకి ఏమైనా ఇచ్చారు అవమాన పత్రిక? ఆల్రెడీ మన ఇక్కడ ఈ డీసీపీ గారికి, అదేవిధంగా ఏసీపీ గారికి, అదేవిధంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ బేగం బజార్ కాన్స్టిట్యూన్సీ వస్తుంది కాబట్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇచ్చాము. మున్సిపల్ వారికి కూడా మేము ఇంటిమేషన్ ఏం జరిగింది. చివరగా మరి యజ్ఞము అంటే ఇలాంటి యజ్ఞం చేయటం అనేది కారణం అంటే ఎందుకు చేయాల్సిన అంశం ఇది? ఇప్పుడు ఒకటి విశ్వకర్మలు అంటే పంచదాయాలు, అంటే విశ్వకర్మలు పంచదాయాలు వాళ్ళు ఏంటంటే మను, మళ్ళీ మయ, మళ్ళీ త్వష్ట, మళ్ళీ అదేవిధంగా శిల్పి, అదేవిధంగా విశ్వజ్ఞ. అంటే మను అంటేనేమో కమ్మరి పని చేసేవారు. కమ్మరి పని అంటే ఏది నాగళ్ళు, పారలు ఇవన్నీ చేసేవారు. మయ అంటే వడ్రంగి అంటే ఇంటికి సంబంధించిన వస్తువులు ప్రతి ఒక్కటి, ఫర్నిచర్ కానీ, దర్వాజాలు కానీ, కుర్చీలు కానీ ఇవన్నీ చేసేది ఇది మనం మాయ. అదేవిధంగా త్వష్ట అంటే కంచరం అంటే ఈ బిందెలు, గ్లాసులు ఇవన్నీ చేయడం అనేది మయ త్వష్ట. అదేవిధంగా శిల్పి అంటే దేవుని విగ్రహాలు ఉంటున్నామంటే శిల్పి ద్వారా, అది త్వష్ట. అదేవిధంగా విశ్వజ్ఞ అంటేనేమో అవసర పని, మంగళసూత్రము, దేవుని యొక్క రూపాలు చేయడం అనేది ఇది ఈ విశ్వజ్ఞ. అంటే ఈ 5 పంచదాలు అంటే విశ్వకర్మకు 5 మంది కుమారులు అనమాట.
5 మంది కుమారులు వీళ్ళను మేము 5 మంది విగ్రహాలు పెట్టి కూడా వాళ్ళు కూడా స్పెషల్ అలంకరణ చేసి వాళ్ళు కూడా పూజిస్తాం. ఎందుకంటే ఇవాళ సృష్టికర్త విశ్వకర్మ అనేది సృష్టికర్త, ఆయన లేనిదే ప్రపంచం లేదు. మేము విశ్వకర్మలను అట్లా 5 కులాలు కావాలంటే మా యొక్క వృత్తి పరంగా మాకనేది ఈ కంచర, కమ్మర, హౌస్ల, మళ్ళీ శిల్పి ఇవన్నీ అనేది ఉన్నాయన్నమాట. దాన్ని బట్టి మేము పనిచేస్తాం జరుగుతుంది. కానీ ఇవాళ మేము విశ్వకర్మ యజ్ఞం చేయడం ఎందుకంటే విశ్వకర్మ యజ్ఞం చేయడం వల్ల ఇవాళ మేము పంచదనం కలుస్తున్నాం. ఇవాళ దేశానికి ఎంతో సేవలు చేసిన దేశంలో ఇవాళ మనిషి ఉన్నాడంటే పుట్టినప్పటి నుంచి సచ్చేదాకా మా విశ్వకర్మల యొక్క మేము లేని మాత్రం అది ఏ పని కాదు. కానీ మేము ఇప్పటికి కూడా ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరం కూడా చాలా దిగజారిపోయినాం. ఇవాళ కొత్త కంపెనీలు లలితా జ్యువెలర్స్ అని ఇంకో చర్మాస్ అని ఏవేవో ప్రైవేట్ కంపెనీలు వచ్చేసి మా కృష్ణజ్ఞులను, అదేవిధంగా మన్మయులను, అదేవిధంగా అందరినీ దిగజారడానికి ఇలా ప్రైవేట్ రంగ సంస్థలు అంటే మా కులానికి సంబంధించిన వాళ్ళు వచ్చేసి మాకు చాలా దీనంగా ఉన్న మా భక్తులు. ఎందుకంటే ఇవాళ లలిత జ్యువెలర్స్ వాడు మొన్న మా చార్ల మీద చేసిన కుట్రను నేను ఇవాళ విశ్వకర్మ యజ్ఞం అధ్యక్షుని చెప్తున్నా. ఆయన ఒక 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 కస్టమర్ నెక్లెస్ చేసిన ఆయన 1,60,000 తీసుకోండు. అదే నెక్లెస్ మేము చేస్తే 1,06,000 రూపాయలు. ఆయన దాని నెక్లెస్కు బంగారం పెట్టిన తర్వాత రాళ్లకు 2,000 రూపాయలు అయితే 16,500 రూపాయలు ఛార్జ్ చేశాడు. ఆయన ఏమంటాడు, ఇలా విశ్వకర్మలను మేము ఇంట్లో తల్లిదండ్రుల బంగారం తీసుకుంటాము, తల్లిదండ్రులకు చేసి కూడా బంగారంలో మేము తీసుకున్నాక మాకు నిద్ర పట్టదని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసినందుకు ఇవాళ రాష్ట్ర మొత్తం ఇక్కడ తెలంగాణే కాదు, తెలంగాణలో ఆంధ్రలో కూడా ఆయన యొక్క లలితా జ్యువెలర్స్ మీద పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడైనా ఖాళీ మాకు వాట్సాప్లో లెటర్లు ఇప్పుడు తప్పైంది, నేను విశ్వకర్మలు లేనిది సృష్టి లేదు, విశ్వకర్మలు లేనిది ఏది లేదు, కాబట్టి నేను చెప్పింది నేను వెనక తీసుకుంటున్నా అని చెప్పేసి ఆయన రాసినో మళ్ళీ ఎవరు రాసినో కానీ అది కాదు. మాకు నువ్వు ఈటీవీలో ఏదైతే ఇంటర్వ్యూ ఇచ్చిండో అదే విధంగా ఇంటర్వ్యూ ఇచ్చేసి విశ్వకర్మలు తప్పైపోయింది, విశ్వకర్మలు వాళ్ళది ఏం తప్పు లేదు అని చెప్పే విధంగా చెప్పే వరకు మేము ఈ ఉద్యమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నా. ఈ విధంగా మేము విశ్వకర్మ అందరం యూనిటీ ఉండాలని చెప్పేసి ఈరోజు శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం అనేది చేయడం జరుగుతుంది. అయితే జనరల్గా విశ్వకర్మలు అయితే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని పూజిస్తుంటారు, కానీ ఆ యొక్క టెంపుల్స్ కానీ ఎందుకు ఆ విషయంలో ముందుకెళ్ళలేకపోతారు ఎక్కువ? అంటే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్స్ ఆల్రెడీ కొన్ని డెవలప్మెంట్ అయినాయి, కానీ ప్రభుత్వం కూడా మాకు డెవలప్మెంట్ కానీ సహకరిస్తలేదు. ఇవాళ రాజకీయంగా ఇవాళ మా మల్సూన్ స్పీకర్ ఉన్నాడు, ఆయన కూడా ఎన్నో గుళ్ళు కట్టించేసాడు. కానీ ఏదైతే మన ఈ కడపలో ఉన్న ఏదైతే బ్రహ్మంగారి మఠం ఉందో దాని డెవలప్మెంట్ కూడా మేము ఎన్నోసార్లు అక్కడ ప్రభుత్వానికి ఇక్కడ ప్రభుత్వానికి కూడా మేము మెమోరండం ఇవ్వడం జరిగింది. కానీ ఏదో అంటారు ఇప్పుడు పాత విషయాలు చెప్తే బ్రహ్మంగారి గుడి డెవలప్మెంట్ అయితే అది ప్రపంచమే నాశనానికి అనే కారణం అనేది ఒకటి ఉన్నది, దాని గురించి ఇట్లా డెవలప్మెంట్ చేస్తున్నారు. మేము మాత్రం మా వృత్తి మా కుల సంఘాలు మాత్రం మేము మాతో అయినంత వరకు ఎక్కడెక్కడ గుళ్ళు ఉన్నా కానీ మా కుల పెద్దలందరూ పోయి దాని డెవలప్మెంట్ గురించి ఆలోచన చేయడం. ఈరోజు V3 టీవీ ఛానల్ వారు నా యొక్క ఇంటర్వ్యూ తీసుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ V3 టీవీ ఛానల్ ద్వారా నేను తెలియపరిచేది ఏంటంటే రేపు విశ్వకర్మ విరాట్ మహోత్సవం యజ్ఞ మహోత్సవం ఏదైతే జరుగుతుందో 17 తారీఖు సెప్టెంబర్ నాడు విశ్వకర్మీలే కాకుండా మన హిందువులందరూ ఈ రాష్ట్రమే కాకుండా ఏ రాష్ట్రం పెంచినా కానీ ఇలా వచ్చే విధంగా మీరు ప్రసారం చేయాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఆ రోజు కూడా V3 ఛానల్ డైరెక్ట్ లైవ్ ఇచ్చి మా యొక్క ఏదైతే విశ్వకర్మ యజ్ఞం ఉంటుందో యజ్ఞ మహోత్సవం మేము ఏ విధంగా చేస్తాము, ఏ విధంగా మేము ఆ సభను నిర్వహిస్తామనే విధానాన్ని మీరు చూపెట్టేందుకు ముందుకు వచ్చినందుకు మా యొక్క శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ సమితి కమిటీ తరఫు నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు యజ్ఞ మహోత్సవ కార్యక్రమంలో ఎంతో బిజీగా ఉన్నా కూడా మేము అడిగిన వెంటనే మాకు ఇంటర్వ్యూ ఇచ్చి మీ యొక్క యజ్ఞ మహోత్సవ విషయాలు తెలియజేసినందుకు వీటి తరఫున మీకు ధన్యవాదాలు. ఇదండి మరి శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కమిటీ ప్రెసిడెంట్ వెంకటాపురం దానకర్ణాచారి గారు చెప్పినటువంటి విషయాలు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ 16 తారీఖు నాడే వస్తున్నారని, మరి 17 తారీఖు ఉదయం 6 గంటల నుంచి వివిధ కార్యక్రమాలు ఉంటున్నాయని, అన్ని కార్యక్రమాలలో కూడా వేద పండితులు తీసుకొస్తున్నాం, పోలీసుల సహకారం, ఫైర్ స్టేషన్ వాళ్ళ సహకారం, అందరి సహకారం, మా కుల పెద్దల సహకారం కూడా ఉందని తెలియజేశారు. మరి ఇలాంటి అంశాలను V3 న్యూస్ లైవ్ చేస్తున్నందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు చేస్తున్నాను ఓ మాటలో తెలియజేశారు. చూస్తూ ఉండండి V3 న్యూస్. కెమెరామెన్ నవీన్తో మీ సురేష్ దండు.